ఎక్స్ ఇంటూ వై ఈజ్ ఈక్వలెంట్ టు 100. ఎక్స్ అండ్ వై అనేటి ఇంటీజర్స్, సహజ సంఖ్యలు కాదు, పూర్ణాంకాలు. ఎక్స్ అండ్ వై ఇంటీజర్స్. ఎక్స్ కామా వై ఎన్ని వాల్యూలు తీసుకుంటుంది? ఎక్స్ ఇంటూ వై ఈజ్ ఈక్వలెంట్ టు 100. ఎక్స్ అండ్ వై ఎన్ని వాల్యూలు తీసుకుంటుంది? ఈ క్వశ్చన్కి తేడా ఏంటి? ఓన్లీ ఒకటి తేడా. ఇక్కడ ఎక్స్ అండ్ వై సహజ సంఖ్యలు, ఇక్కడ ఎక్స్ అండ్ వై పూర్ణాంకాలు. అంటే ఓన్లీ ఎక్స్ట్రా కేస్ ఒకటి వస్తుంది. ఇది ప్లస్ ఇంటూ ప్లస్, ప్లస్ ఇంటూ ప్లస్ చేస్తే ప్లస్, మైనస్ ఇంటూ మైనస్ చేసినా ప్లస్, మైనస్ ఇంటూ మైనస్ చేసినా ప్లస్. అంటే 100 కారణాంకాలు ఏంటేంటి సార్? 100 కారణాంకాలు 2 స్క్వేర్ ఇంటూ 5 స్క్వేర్. 100 ఈజ్ 2 స్క్వేర్ ఇంటూ 5 స్క్వేర్. మొత్తం ఎన్ని కారణాంకాలు ఉన్నాయి? 0 నుంచి 2 3, 0 నుంచి 2 3, 3 3ల 9, ప్లస్ ఇంటూ ప్లస్ 9 వస్తుంది, మైనస్ ఇంటూ మైనస్ 9 వస్తుంది. సార్ ఏంటి సార్ ఆ 9? 1 ఇంటూ 100, ఇక్కడ -1 ఇంటూ -100, ఇక్కడ 2 ఇంటూ 50, ఇది -2 ఇంటూ -50, ఇక్కడ 9 ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్. సహజ సంఖ్య అన్నాడు అనుకోండి, మనము నెగటివ్ వాల్యూ వేయలేము. కానీ పూర్ణాంకం అంటే మనము నెగటివ్ వాల్యూ వేయొచ్చు. సో కాబట్టి క్వశ్చన్ చాలా జాగ్రత్తగా మనకు ఏమడిగాడు ఇక్కడ, సపోజ్గా ఇక్కడ చూడండి సార్, మనకు క్వశ్చన్లో చాలా క్లియర్గా n ఈజ్ అన్ ఫైండ్ ద నంబర్ ఆఫ్ పాజిటివ్ ఇంటీజర్స్ అని అన్నాడు. పాజిటివ్ పూర్ణాంకాలు ఏమవుతుంది సార్? పాజిటివ్ పూర్ణాంకాలు ఎప్పుడూ కూడా సహజ సంఖ్యలే అవుతుంది. అందుకే ఇది వేసాము. అదే సపోజ్గా మనకు నెగటివ్ అన్నాడు అనుకోండి, ప్లస్ ఇంటూ ప్లస్, మైనస్ ఇంటూ మైనస్ చేయాలి. అందరికీ అర్థమైంది కదా సార్? సహజ సంఖ్యలు అని క్లియర్గా క్వశ్చన్లో ఇస్తే ఆన్సర్ మొత్తము కారణాంకాలు రైట్ హ్యాండ్ సైడ్లో ఏ నంబర్ ఉందో దానికి మొత్తము కారణాంకాలు. పూర్ణాంకాలు అని అడిగితే 2 కేసులు వేస్తాం. ప్లస్ ఇంటూ ప్లస్ వేస్తాము, మైనస్ ఇంటూ మైనస్ వేస్తాం. నెగటివ్ ఇంటూ నెగటివ్ పాజిటివ్ అవుతుంది, పాజిటివ్ ఇంటూ పాజిటివ్ కూడా పాజిటివ్ అవుతుంది. అందరికీ ఈ లాజిక్ క్లియర్ అయింది కదా సార్?